అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, మొత్తానికి కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, తాగునీటి ఎద్దడి తదితర అంశాలతో పాటు కొన్ని ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ వర్క్షాప్ ప్రత్యేకించి ఈ వర్క్షాప్లో చర్చించే అవకాశం ఉంది. మొత్తం ఈ వర్క్షాప్లో కొన్ని కీలకమైన అంశాలనే అజెండాగా నిర్ణయించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, తాగునీటి ఎద్దడితో పాటు ఎన్నికల కమిషన్ వైఫల్యాలు, అలాగే ఈవీఎంల లోపాలు, ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలు, అలాగే అసెంబ్లీ ఇక పోస్టల్ బ్యాలెట్లు, ఓటర్ పోలింగ్కి సంబంధించినటువంటి సరళి, ఇక స్ట్రాంగ్ రూమ్ల భద్రత, ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎన్నికల్లో పార్టీ శ్రేణులు చేసినటువంటి కృషి తదితర అంశాలపై ఇవన్నీ కూడా అజెండాగా నిర్ణయించారు. అలాగే వీవీప్యాట్ల లెక్కింపుకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ విస్తృతంగా పోరాటం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 21 రాజకీయ పార్టీలను కలుపుకొని సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. అలాగే దీనికి సంబంధించి ఇంకా తదుపరి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక, అలాగే పోరాటానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు వివిధ అంశాలను కూడా ఈ వర్క్షాప్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే ఈ వర్క్షాప్ ప్రారంభంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాగానే ఈ వర్క్షాప్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒండ్లలోని ప్రజావేదికలోకి. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మొత్తం కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసినటువంటి కృషి, అలాగే ఎన్నికల సంస్కరణల కోసం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటం తదితర అంశాలపై కూడా దీంట్లో చర్చించున్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటానికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కూడా నిర్ధారించేందుకు వీలుగా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే ఎన్నికల సంఘం చేసినటువంటి ఏకపక్ష ధోరణితో సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి రాష్ట్రంలో కానీ, అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణల విషయంలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా చర్చించి ఆ తదుపరి నిర్ణయాలు తీసుకునే ఉంది. అలాగే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసీ చేసినటువంటి ఏకపక్ష ధోరణికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలతో పాటు ఈ అంశాలను కూడా తెలుగుదేశం పార్టీ చర్చించాలని చెప్పి భావిస్తుంది. ఇందులో భాగంగానే 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి చేరుకున్నారు. అలాగే ఇప్పటికే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సోమేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి, వాటర్ స్టూడియో.